హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. మీరిప్పుడు వినబోతున్నది ఎంసి శివశంకర శాస్త్రి గారి కథ తృప్తి. శాస్త్రి గారు పుట్టింది అనంతపురం జిల్లా గుత్తి మండలం మామడూరు గ్రామం. చదువైపోయిన తర్వాత హిందుస్థాన్ మెషిన్ టూల్స్, అదేనండి హెచ్ఎంటి సంస్థలో 32 ఏళ్ల పాటు పనిచేసి డిప్యూటీ ఇంజనీర్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం. వృత్తి ఇంజనీరింగ్ అయినా ప్రవృత్తి సాహిత్యం. 40 కథలు, 100కు పైగా అనేక అంశాల మీద వ్యాసాలు రాశారు. శివశంకర శాస్త్రి గారు మంచి కథకులే కాదు, గొప్ప పండితులు కూడా. పురాణాలు, ఇతిహాసాలు కూడా అధ్యయనం చేశారు. అన్నిటినీ మించి వినయ సంపన్నులు. తన శక్తి సామర్థ్యాలు తులమో తృణమో అన్నట్లు అసలు వాటి గురించే ప్రస్తావించరు. ఎదుటివాళ్ల నైపుణ్యాలను మాత్రం మనసారా అభినందిస్తారు. ఈ మనసున్న మంచి రచయిత కథను ఆస్వాదించి ఆనందించండి. ఇప్పుడిక కథలోకి వెళ్ళిపోదాం. రామశర్మ చనిపోయి 6 ఏళ్లవుతోంది. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసిన రామశర్మ సంస్థ పనిమీద బెంగళూరు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొడుకులిద్దరితో పాటు కూతుర్ని కూడా బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి పేరంటాలు చేసిన మీదట విధివశాత్తు అలా గతించటం జరిగిపోయింది. నాయనా రాఘవ, అవతలెల్లుండి మీ నాన్నగారి ఆప్తికం ఉంది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు అటు శివాలయం వైపు వెళ్ళి 2 బ్రాహ్మణులను బ్రాహ్మణార్థం పిలిచి కావలసిన సరుకులు గట్రా దుకాణం నుంచి పట్టుకొచ్చావంటే పితృకార్యం జరిగిపోతుంది. వారం రోజులుగా జ్వరంతో మంచాన పడి లంకణాలు చేసిన జానకమ్మ ముక్కుతూ మూలుగుతూ తద్దినం గురించి కుమారుడికి గుర్తు చేసింది. ఇక చాలించమ్మా నీ చాదస్తం. మనిషి బతకడమే కష్టతరంగా ఉంటున్న ఈ రోజుల్లో తద్దినాలు, తీర్థయాత్రలు చేసుకుంటూ కూర్చుంటే చివరికి మీరందరూ కలిసి నాకు తద్దినం పెట్టాల్సొస్తుంది. గొంతు పెంచి ఆవేశంగా తల్లితో అన్నాడు రాఘవశర్మ. ఏం మాటలు రావి? పైన తథాస్తు దేవతలు తథాస్తు తథాస్తు అంటుంటారట. నోటికి వచ్చిందల్లా వాగి లేని కర్మ కొని తెచ్చుకోకు. నీకు తెలుసో తెలీదో కాని పితృకార్యాలు చేయటం మానేస్తే పితరుల ఆత్మల్ని క్షోభపెట్టిన వాళ్ళమవుతాం. తద్వారా పాపం మూటగట్టుకోవాల్సొస్తుంది. తల్లి హితవు మాటలు పలికింది. చాలించమ్మ నీ మెట్ట వేదాంతం. చనిపోయిన రోజునే బండెడు కట్టెలతో కాలి బూడిదైపోయి గంగలో కలిసిపోయాక ఆత్మ పరమాత్మ అంటూ కట్టుకథలు చెప్తే నమ్మటానికి నేనేం చిన్న పిల్లవాణ్ణి కాదు. లంకణాల మూలంగా నీకు బాగా పైత్యం చేసినట్టుంది. ఆ అల్మార్లో ఉన్న లేహ్యం ఒక గచ్చకాయంత నోట్లో వేసుకుని గమ్మున చప్పరిస్తూ పడుకో పో. తల్లి మాటల్ని ఖండిస్తూ అన్నాడీసారి. నీకు పుణ్యం ఉంటుంది గాని శ్రాద్ధకర్మ చెయ్యనని మొండికేసి మానుకోకు బాబూ. చేతులు జోడించి అర్థించింది తల్లి జానకమ్మ. గమ్మును వెళ్ళి పడుకుంటావా లేక ఇట్టే వాగుతుంటావా? నడు, ఇక్కడ్నుంచి నడు గట్టిగా కసిరాడు కొడుకు. అది కాదు బాబూ అంటూ నచ్చజెప్పబోయింది జానకమ్మ. ఏంటండి మీ సోది? మాటకు మాట బదులు చెప్పి ఆయన్నెందుకలా విసిగిస్తారు? తద్దినం పెట్టలేను మొర్రో అని చెప్తుంటే పరిస్థితులు అర్థం చేసుకోరెందుకు? భర్తను సపోర్టు చేస్తూ అంది కోడలు వసంత. అది కాదమ్మా మళ్లీ చెప్పబోయింది జానకమ్మ. ఇంకేం చెప్పకండి. అయినా మీ పిచ్చి కాకపోతే 6 ఏళ్లనాడు చనిపోయిన ఆ మనిషి గురించి తద్దినం అది అంటూ ఏంటి మీ చాదస్తాలు? తద్దినం పెట్టినంత మాత్రాన ఆ మనిషి ఇక్కడికొస్తాడా? ఇదంతా చూస్తాడా? అంతగా కాదు కూడదంటే మీ తృప్తి కోసం నువ్వులు నీళ్లు వదిలిపెట్టమంటే వదిలిపెడతారు కాని మీ మూఢనమ్మకాలు మా మీద రుద్ది అప్పుల పాల్చేసి చివరికి బొచ్చ చేత పట్టుకునేలాగా మాత్రం చేయకండి. ముఖం చిట్లించుకుంటూ అత్తగారి మాటని తీసి పడేస్తూ అందావిడ. ఈలోపు తన పాటికి తను గబగబా డ్రెస్ చేసుకుని ఆఫీసుకి బయలుదేరి వెళ్ళిపోయాడు రాఘవశర్మ. మొహం వాచేలా కొడుకు కోడలన్న మాటలకి మారు చెప్పలేక నిస్సహాయ స్థితిలో మౌనరోధన చేసింది జానకమ్మ. ఎవరెలా ఉన్నా నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వహిస్తాను అంటూ టైం చూపెడుతోంది గోడ గడియారం. మధ్యాహ్నం 12ంటికి వంటయింది, ఇక భోజనానికి లేవండి అంటూ కోడలు పిలిస్తే ఆకలి లేదమ్మా అంది జానకమ్మ. చీచీ, ఏళ్ళొచ్చాయి గాని బుద్ధి మాత్రం పెరగలేదు మీకు. ఆయనన్న మాటలో తప్పేముందని అంతలా అలగటానికి? మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువు అన్నట్లు ఇంటి బరువు బాధ్యతలన్నీ మోస్తున్న వ్యక్తి కనుక తన కష్టం చెప్పుకున్నారు. అది తప్పయిందా? అయినా ఈ కాలంలో తద్దినం పెట్టాలంటే ఆషామాషి ఏంటి? ఒక్కో బ్రాహ్మడికి కనీసం 75 రూపాయల చొప్పున ఇద్దరికీ 150 రూపాయలు దక్షిణ కింద ఇచ్చుకోవాలి. ఇక వంట వార్పు అందామా? ఎంత బొటాబొటిగా చేసినా
సరుకులు కూరగాయలకి గాను 150 దాకా అవుతుంది. అంటే భోక్తలకి వంట సామగ్రికి కలిపి 300 అవుతుందన్నమాట. ఆ 300 సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? సంపాదించటం సంగతి అలా పక్కనుంచండి. మొన్న మిమ్మల్ని ట్రీట్మెంట్ కని తీసుకెళ్ళినప్పుడు బిల్లు ఎంతయిందనుకున్నారు? 240 రూపాయలు. వీటికి తోడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు మీ ముద్దుల కూతురు కాన్పుకొచ్చి కూర్చుందాయే. ఇంతటి కష్ట పరిస్థితుల్లో తద్దినాలు అవి అంటూ పెట్టుకుంటూ కూర్చుంటే మా బతుకు బజారు పాలవక తప్పదు. మీకో దండం పెడతాను కానీ మరోసారి తద్దినం ఊసెత్తకండి. వద్దన్నందుకు తిట్టుకోకుండా మమ్మల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇంత చెప్పాక కూడా వినకుండా మొండిపట్టు పట్టారంటే మీ దారి మీరు మా దారి మేము వెతుక్కోవటం బావుంటుంది. హెచ్చరిస్తూ అత్తగారికి ఒక చిన్న ఉపన్యాసమే వినిపించింది కోడలు. అత్తగారన్న గౌరవం కూడా లేకుండా ఏంటోది నా మాటలు కల్పించుకుంది జానకమ్మ కూతురు. ఇది మా కుటుంబ విషయం. నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఆడబడుచు నోటికి మూకుడు వేయ ప్రయత్నించింది వసంత. ఇది నా పుట్టిల్లు. మా అమ్మని ఎవరేమన్నా కలగజేసుకునే హక్కు నాకుంది. సరికి సరి అన్నట్టుగా రోషంగా వదినగారి మాటలకు కమల సమాధానమిచ్చింది. పోనీలేమ్మా, మధ్యలో నువ్వెందుకు చివాట్లు తింటావు? మీ నాన్నగారితో పాటు నేనూ చచ్చాననుకుని చచ్చినట్టే పడుంటాను. కూతుర్ని జోక్యం చేసుకోవద్దని వారిస్తూ కన్నీళ్లు తుడుచుకుంది జానకమ్మ. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను. అస్తమానం కన్నీరు కారుస్తూ లేని దరిద్రం తెచ్చిపెట్టుకోకండి. మీరింక ఎంత గించుకున్నా తద్దినం మాత్రం పెట్టేది లేదు. తెగేసి చెప్పి పక్కకెళ్ళిపోయింది కోడలు కోపంగా. కొడుకు కోడలు కలిసికట్టుగా తద్దినం పెట్టడాన్ని వ్యతిరేకించినందుకు మరింత బాధపడుతూ భోజనం మానేసిందా రోజు. రాత్రంతా ఏవేవో ఆలోచనలు జానకమ్మ బుర్రని తొలచి పారేశాయి. మర్నాడు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న మీదట కోడలందించిన కాఫీ నీళ్లు తాగేసి ముక్కుతూ మూలుగుతూ మెల్లగా బయటకు వెళ్లబోయింది జానకమ్మ. పొద్దుటే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. కులం చెడ్డ ఆ కొడుకు దగ్గరికేనా? వ్యంగ్య ధోరణిలో అదోలాగా అడిగింది వసంత. ఆ నోటికి వచ్చిందల్లా మాటేనని మాట్లాడకమ్మా, అక్కడికే వెళ్తున్నాను చెప్పింది జానకమ్మ. ఉన్నమాటంటే అంత బాధెందుకు? అయినా ఎందుకెళ్తున్నారిప్పుడు? అడిగింది వసంత. పనుంది కొంచెం చెప్పింది జానకమ్మ. పనా? నాకు తెలియని పనేంటి? అక్కడికెళ్ళి నాయనా విశ్వం, ఆ పెద్దవాడు మీ నాన్నగారి తద్దినం పెట్టనని చెప్పేశాడు. కొడుకు వయ్యుండి కూడా నీకేమో పితృకార్యం చేసే అర్హత లేదు కనుక తండ్రి రుణం తీర్చుకునేందుకు నీకు తోచిందేదో ఒక ఇంత పడేస్తే పట్టికెళ్ళి వాడి కొంపలోనే పితృకార్యం అయ్యిందనిపించేస్తాను అంటూ ఆ అంటరాని దాని ముందు మా పరువు తీయాలని లేనివన్నీ కల్పించి చెప్పే ప్రయత్నం చేశారో ముందు మీ పరువు దక్కదు. వెధవ తద్దినం పెట్టకపోయినా పర్వాలేదు కానీ దాని కొంపకెళ్ళి డబ్బులడిగి పట్టుకురావడానికి వీల్లేదు. నా మాట కాదంటే ఇక మా గడప తొక్కనివ్వనుగాక తొక్కనివ్వను కఠినంగా చెప్పింది వసంత. ఈ సంఘం కట్టుబాట్ల రీత్యా వాడికి తద్దినం పెట్టే అర్హత లేకపోవచ్చునేమో కాని వాడిచ్చే డబ్బులతో తద్దినం పెట్టకూడదు అన్న ఆంక్షలేమీ లేవు కదమ్మా. నీవు చెప్పదలుచుకున్నదేదో చెప్పావు కాని దయచేసి ఇక నన్నాపకు. కోడలికి సూటిగా చెప్పేసి ముక్కుతూ మూలుగుతూ తిన్నగా చిన్న కొడుకు ఇంటికెళ్ళి తలుపు తట్టింది జానకమ్మ. తలుపు తీసిన తులసి అత్తగారిని చూడగానే చప్పున పక్కకి తప్పుకుని, పొద్దుటే చలిలో ఇంత దూరం వచ్చారేంటత్తయ్యా, లోనికి రండి వినయంగా ఆహ్వానించింది. లోనికెళ్లాలా వద్దా అన్న మీమాంసలో కాసేపు తటపటాయించిన జానకమ్మ ఎట్టకేలకు ఒక నిర్ణయానికొచ్చి గడప దాటి లోపలికెళ్ళి అబ్బాయి ఉన్నాడమ్మా అంటూ అక్కడే ఉన్న పేము కుర్చీలో కూర్చుంది. ఆ ఉన్నారు, డ్యూటీకి టైమవుతోందని స్నానానికెళ్లారు చెప్పి జానకమ్మకేసి ఎగాదిగా చూస్తూ 6 నెలల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ మీరు బాగా చిక్కిపోయారు. పైగా నీరసంగా కూడా కనిపిస్తున్నారు. ఏంటత్తయ్యా, ఒంట్లో బాలేదా? చలికి వణుకుతూ కూర్చున్న అత్తగారిని ప్రేమగా అడిగింది. జానకమ్మ బదులివ్వలేదు. పలకరేంటత్తయ్యా, ఎముకలు కొరికే చలిలో వచ్చారు. వేడిగా కాస్త కాఫీ పెట్టివ్వమంటే ఇస్తాను అడిగి ఆ వెంటనే తన అంటరానితనం గుర్తొచ్చి చప్పున నాలుక కరుచుకుని బిక్కుబిక్కుమంటూ గమ్మున నిలబడిపోయింది తులసి. ఈలోపు స్నానం చేసి వచ్చిన విశ్వం తల్లిని చూడగానే ఆశ్చర్యపోతూ, ఏంటి పొద్దున్నే చలిలో వచ్చావేంటమ్మా నోరు తెరిచేసి అడిగాడు. జానకమ్మ ఈసారి కూడా బదులివ్వలేదు. మాట్లాడువేంటమ్మా, అన్నయ్యగాని ఏమైనా అన్నాడా? తల్లి మౌనానికి కారణం తెలుసుకోవాలని అడిగాడు. అన్నారు కనుకనే
అవస్థపడుతూ చలిలో ఇంత దూరం రావాల్సొచ్చింది బాబూ చెప్పిందావిడ. ఎందుకన్నారు? ఏమన్నారు? ఆతృతగా అడిగాడు. ఏం చెప్పను బాబూ, ఆవలెల్లుండి మీ నాన్నగారి ఆబ్దికం ఉందని వాడికి గుర్తు చేయటం తప్పైపోయింది. అందుకు అగ్గిమీద గుగ్గిలమై తద్దినం గిద్దినం అంటూ ఏం మాట్లాడకు, తద్దినం పెట్టనుగాక పెట్టనంటూ నా మీద విరుచుకుపడి అటు చనిపోయిన మీ నాన్నను, ఇటు చావుకు సిద్ధంగా ఉన్న నన్ను కట్టగట్టి అనరాని మాటలు అన్నాడు. అందుకు మీ వదిన వంత పలికిందే తప్ప తద్దినం పెడదాంలెమ్మని సరిచెప్పే ప్రయత్నమే చేయలేదు నాయనా చెప్పింది బాధగా. వాళ్లలా దండెత్తినట్టు నీ మీద పడి అంటుంటే వింటూ గమ్మున ఉండిపోయావా అమ్మా? బాధగా అడిగాడు. మరేం చేయమంటావు నాయనా? మాటలు తూటాల్లా ప్రయోగిస్తుంటే నోరు కుట్టేసినట్టు గమ్మున పడుండి దిక్కుతోచక పొద్దుటే ఇటొచ్చేశాను కంట తడిపెట్టుకుని చెప్పింది తల్లి. అదోలాగా నవ్వాడు విశ్వం. ఏంట్రా కన్నా, ఎందుకు నవ్వుతున్నావు? అడిగింది జానకమ్మ. హూ, ఏంటో ఏమో, మన ఆచారాలు కట్టుబాట్లు చూస్తే భలే గమ్మత్తుగా ఉన్నాయి. ఒక వ్యక్తి కులాంతర వివాహం చేసుకుంటే తన తండ్రికి తద్దినం పెట్టే అర్హత వాడికిక లేదని చెప్తున్నారు కదా. ఈ పరిస్థితిలో ఇక నేనేం చేయగలను చెప్పు అంటూ నిట్టూర్చాడు విశ్వం. నేను అదే ఆలోచిస్తున్నాను బాబూ అందావిడ. ఇందులో ఆలోచించాల్సిందేముందండి? అంటరాని కులందానివి నువ్వు నాకు చెప్పొచ్చావా అని ప్రశ్నిస్తే నేనేం చెప్పలేను కాని మాట అర్థాంతరంగా ఆపేసి జానకమ్మకేసి భయం భయంగా చూసింది తులసి. మెల్లగా అలా తలపైకెత్తి, పర్వాలేదు, నీ మనసులో ఉన్నదేదో నిస్సంకోచంగా చెప్పు అంది జానకమ్మ. ఈయన నన్ను పెళ్లి చేసుకుని కులం చెడ్డంత మాత్రాన మీ కుమారుడు కాకుండా పోతారా చెప్పండి అంది తులసి. కడుపును పుట్టిన బిడ్డ కొడుకు కాకుండా మరేమవుతాడమ్మా అంది జానకమ్మ. మరైతే దైవ సన్నిధిలో మీ కుమారుడి చేత తాళి కట్టించుకుని భార్యగా వచ్చిన నేను మీకేమవుతానో తెలుసుకోవచ్చా? ఆ వెంటనే మరొక ప్రశ్న వేసింది తులసి. జానకమ్మ బదులివ్వలేదు. మాట్లాడరేం, చెప్పండి అంది తులసి. నా కుమారుడు నీ మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నువ్వు నా కోడలువయ్యావు. నిజాన్ని ఒప్పుకుంటూ తులసి ప్రశ్నకు జానకమ్మ సమాధానం చెప్పింది. మరైతే మీ కొడుకు కోడలిగా మామగారి తద్దినం పెట్టే అర్హత మాకెందుకు లేదో తెలుసుకోవచ్చా? మళ్ళీ అంది తులసి. నీకెలా చెప్పాలో నాకు బోధపడటం లేదమ్మా అంది జానకమ్మ. ఇందులో బోధపడనంత చిక్కుముడి ఏముందమ్మా అన్నాడు విశ్వం. అది కాదు బాబూ, తద్దినం మీ ఇంట చేస్తే బ్రాహ్మణార్థం వచ్చే ఆ బ్రాహ్మణులు ఎలా వస్తారు చెప్పు? సందేహం వ్యక్తం చేసింది జానకమ్మ. అయ్యో పిచ్చి తల్లి, ఇంకా బ్రాహ్మణులు బ్రాహ్మణార్థం అంటూ చాదస్తంగా మాట్లాడుతున్నావేంటమ్మా? బ్రాహ్మణులకు బదులు ఒక నలుగురు పేదవారిని తీసుకొచ్చి తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టి పంపించేద్దాం. శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం కనుక శ్రద్ధాభక్తులతో ఇలా చేశామంటే పైలోకాన ఉన్న నాన్నగారి ఆత్మకు తప్పక తృప్తి కలిగి తీరుతుందమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ ఇది కాదని నీ మనసులో మరో అభిప్రాయం ఏమన్నా ఉంటే నిస్సంకోచంగా చెప్పు. నీవెలా చెప్తే అలా చేసేందుకు మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం తల్లితో అన్నాడు విశ్వం. ప్రశాంతంగా 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఆలోచించిన జానకమ్మ మెల్లగా కళ్ళు తెరిచి అలా కోడలి ముఖంలోకి చూస్తూ, అమ్మా తులసి, ఇక నీ కులగోత్రాల ప్రసక్తి నాకక్కర్లేదు. ఎల్లుండి ఉదయాన్నే తలస్నానం చేసి నా తృప్తి కోసం మడికట్టుకుని నువ్వే వంట చేసేయి అందావిడ. నేనా అత్తయ్యా? సంభ్రమాశ్చర్యాలు మిళితం కాగా అడిగింది తులసి. ఆ నువ్వేనమ్మా అంది జానకమ్మ. మరి బ్రాహ్మణులు? సందేహం వెలిబుచ్చింది ఆ వెంటనే. అబ్బాయి చెప్పినట్టుగానే ఆ నలుగురు పేదవారిని ఇంటికి తీసుకొచ్చి తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టి పంపించేద్దాం. అత్తయ్యా, ఏంటి మీ నిర్ణయం? ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేసింది తులసి. తద్దినం ఎందుకు చెయ్యాలి? అది చేస్తే చచ్చినవాడు మళ్ళీ తిరిగొస్తాడా అని ఎదురు ప్రశ్నించిన వారికన్నా కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన తద్దినం మేమెందుకు పెట్టకూడదు, ఆ అర్హత మాకెందుకు లేదు అని నిండు మనసుతో నిలదీసి అడిగిన నీలోని మానవత్వం, సదాచారాలపై నీకున్న గౌరవం, అభిమానం నన్ను కట్టిపడేశాయమ్మా. పుట్టుకతో ఎవ్వరూ బ్రాహ్మణులు కారు. పెరిగి పెద్దవాళ్లయ్యాక వాళ్ళు ఆచరించే సత్కర్మలే ఉత్తమ కొలుజులుగా తీర్చిదిద్దుతాయని చెప్పిన పెద్దల పలుకులు నీ ద్వారా నిజమని నిరూపితమయ్యాయి. ఈ సంఘం దృష్టిలో నువ్వొక అంటరాని దానివయ్యుండొచ్చు. కానీ నా దృష్టిలో చాలా పవిత్రమైన అమ్మాయివి. మీ తల్లిదండ్రులు నీకు తులసి అనే పేరు ఏ ఉద్దేశంతో పెట్టారో ఏమో గాని తులసి మొక్కకున్న ఆ పవిత్రతే నీకూ ఉందమ్మా మనసారా చెప్పింది జానకమ్మ.
అయ్యో అత్తయ్య, నన్ను మరీ అంత ఎత్తును కూర్చోబెట్టకండి, సిగ్గుపడుతూ అంది తులసి. అవునమ్మా, స్వార్థపరులు తమ స్వప్రయోజనాల కొరకై కులం, మతం, వ్యవస్థ అంటూ సృష్టించి తారతమ్యాలు చూపెడుతున్నారే తప్ప మానవజాతి సర్వం ఒకే కులం, ఒకే మతం అంటూ సంఘ సంస్కర్తలు పలికిన పలుకులు ముమ్మాటికి నిజమని నిరూపించి ఇంతకాలంగా నాలో జీర్ణించుకుపోయిన ఛాందస భావాలను పారద్రోలావమ్మా అంటూ ఆప్యాయంగా తులసిని దగ్గరికి తీసుకుని గర్వంగా భుజం తట్టింది జానకమ్మ. తద్దినం రోజు ఉదయం 8ంటికి అత్తగారు చెప్పిన విధంగా తలస్నానం చేసి తడిచీర కట్టుకుని శుచిగా వంట చేసింది తులసి. మధ్యాహ్నం ఒక 4 పేదవాళ్లను తీసుకొచ్చి కూర్చుండబెట్టి సంతోషంగా వారికి వడ్డన చేస్తున్న తులసిని చూసిన జానకమ్మ ఆ భోక్తలు భోంచేసి వెళ్ళిపోగానే తను కూడా ఒక విస్తరి వేసుకుని కూర్చుంది. అమ్మా తులసి, నాక్కూడా బాగా ఆకలేస్తోంది, నీ చేత్తోనే అన్నం కూరలు వడ్డించమ్మా అని అడిగి వడ్డన చేయించుకుని కోడలి చేతి వంటకాన్ని మహాప్రసాదంగా కళ్ళకద్దుకుని తృప్తిగా భోంచేసిందావిడ. ఎంసి శివశంకర్ శాస్త్రి గారు రాసిన ఈ తృప్తి కథ ఆంధ్రప్రభ 2003 జూన్ 8వ తేదీ సంచికలో వచ్చింది.